ఈ వీడియోలో మనం మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. DC మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో DC మోటార్ కాబట్టి మనకి ఇక్కడ లోడ్ ఉండదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ లోడ్ వీ హ్యావ్ సోర్స్. ఇక్కడ కూడా అంతే, వీ హ్యావ్ source. Now here also we have source. So source polarity మీరు అబ్జర్వ్ చేస్తే విత్ దిస్ పొలారిటీ మనకి కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. నౌ ఇక్కడ ఉన్న ఈ పార్ట్ మనకి కామ్యుటేటర్, ఆల్సో కాల్డ్ స్ప్లిట్ రింగ్. నౌ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏబీ కండక్టర్. సో ఇక్కడ మనకి ఇది ఏబీ కండక్టర్ అండ్ దిస్ ఈస్ సిడి కండక్టర్. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏబీ కండక్టరు ఈ స్లిప్ రింగ్కి పర్మనెంట్గా ఫిక్స్ అయ్యింది, సిడి కండక్టరు ఈ స్ప్లిట్ రింగ్కి పర్మనెంట్గా ఫిక్స్ అయ్యింది. సో పిక్చర్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. ఏబీ అనేది మనకి ఎఫ్ అనే స్ప్లిట్ రింగ్కి కనెక్ట్ అయింది, సిడి మనకి ఏమొచ్చి ఈ అనే స్ప్లిట్ రింగ్కి పర్మనెంట్గా కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్రష్ ఎక్స్ permanently connected to the positive terminal of the source, brush Y is connected to negative terminal of the supply. సో అపాన్ రొటేషన్, ఒక్కసారి రొటేషన్ రాగానే మనకేమవుతుంది, ఏబీ కండక్టర్ మనకి సిడి ప్లేస్లోకి, సిడి అనేది ఏబీ ప్లేస్లోకి వస్తుంది, జస్ట్ లైక్ దిస్. సో అయితే ఇలా ఎలా మూవ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, లెట్స్ సే ఇది ఏబీ కండక్టర్ అనుకుందాం. నా ఏబీ కండక్టరు మన ఇచ్చిన పొలారిటీస్ ప్రకారం మనకి ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫీల్డ్ అనేది మనకి నార్త్ నుంచి సౌత్కి ఇలా ఉన్నది. నా మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్ ఇన్సైడ్ ఏ ఫీల్డ్. సో ఈ కండక్టర్ మీద మనకి కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ లా మనకి ఏంటంటే లోరెంజ్ లా అంటారు. సో అకార్డింగ్ టు ద లోరెంజ్ లా, కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఆ కండక్టర్ మీద కొంత మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఏ డైరెక్షన్లో మనకి అది మూవ్ అవుతుంది అని చెప్పేది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకి ఇండెక్స్ ఫింగర్ అనేది మనకి ఫీల్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తే, కరెంట్ డైరెక్షన్ని మిడిల్ ఫింగర్ రిప్రజెంట్ చేస్తుంది. సో థంబ్ రిప్రజెంట్స్ ది కండక్టర్ మూమెంట్. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మీరు ఇండెక్స్ ఫింగర్ని ఫీల్డ్ డైరెక్షన్లో ప్లేస్ చేయండి. నౌ మిడిల్ ఫింగర్ని కరెంట్ డైరెక్షన్, అంటే మనకి ఇది ఇంటూ ద స్క్రీన్ పెట్టండి. ఇప్పుడు థంబ్ ఓపెన్ చేయండి. దెన్ దిస్ ఈజ్ మై కండక్టర్ మూమెంట్. సో ఇది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అయితే ఈ డైరెక్షన్లో ఎందుకు మనం మూవ్ అవుతుందని చెప్పడానికి ఫ్రమ్ ది బేసిక్స్ మనం కూడా ప్రూవ్ చేయొచ్చు. మనకి అకార్డింగ్ టు ది యాంపియర్స్లా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్కి అరౌండ్గా మనకి ఏమవుతుంది, కొంత ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఫ్లక్స్ అనేది. అయితే ఈ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ మనకి ఎలా ఇస్తుంది, మనకి థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కానీ మీరు ప్లేస్ చేస్తే దెన్ వాట్ వీ గెట్, దిస్ ఈజ్ మై ఫ్లక్స్ డైరెక్షన్ అరౌండ్ ద కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో మీకు అబ్జర్వ్ చేస్తే కండక్టర్ టాప్ పోర్షన్లో ఇది నాకు ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్ అండ్ అనదర్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఫీల్డ్ పోల్స్. ఈ రెండు మనకి టాప్లో మనకి యాడ్ అయ్యాయి. సో రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది మనకి హై అవుతుంది, ఎడిషన్లో ఉంది కాబట్టి. అదే బాటంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్ ఫ్లక్స్ ఏమో నార్త్ టు సౌత్ ఉన్నది, అలాగే ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ సౌత్ టు నార్త్ ఉన్నది. అంటే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా ఉన్నది,
ఆపోజిట్లో ఉన్నాయి. సో రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో మనకి ఫోర్స్ అనేది మనకి హయ్యర్ ఫ్లక్స్ టు లోవర్ ఫ్లక్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంటే దీన్ని పుష్ చేస్తుంది. ఒక స్ట్రక్చర్డ్ రబ్బర్ బ్యాండ్ లా మనకి యాక్ట్ అవుతుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే ఈ కండక్టరు లోవర్ ఫ్లక్స్ ఇటుపక్క ఉందో అటుపక్క మనకి పుష్ చేయబడుతుంది. సో దీన్ని మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో వాడు డిఫైన్ చేశాడు. నౌ ఇలా టార్క్ రాగానే మనకి ఏమవుతుంది, దీనికి కౌంటర్ పార్ట్లో ఉన్న ఇంకొక కండక్టర్ ఏదైతే ఉందో సిడి, ఇందులో మనకి ఏమవుతుంది, ఇక్కడ క్రాస్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనకి డాట్ అవ్వాలి, ఎందుకంటే కరెంట్ ఇందులోకి ఇన్నై ఇందులోంచి బయటకు వస్తుంది కాబట్టి. నౌ దీని మీద మనకు టార్క్ ఎలా వస్తుంది, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడండి. సో యూ విల్ గెట్ టార్క్ లైక్ దిస్. సో ఇలా టార్క్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక హాఫ్ రొటేషన్ తర్వాత సిడి ఏబి ప్లేస్లోకి, ఏబి సిడి ప్లేస్లోకి మనకి చేంజ్ అవుతాయి, వాటి పొజిషన్ చేంజ్ చేసుకుంటాయి. సో నౌ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. సిడి కండక్టర్ ఇప్పుడు ప్రీవియస్గా అయితే నీ టు టెర్మినల్ కనెక్ట్ అయి ఉంది. సో కరెంట్ డైరెక్షన్ అనేది మనకి సి నుంచి డీకి ఉన్నది. ఇప్పుడైతే హాఫ్ రొటేషన్ పూర్తయిందో ఇప్పుడు నా సిడి కండక్టరు త్రూ ఈ ఎక్స్ కనెక్ట్ అయింది. ఎక్స్ అయితే ఎక్కడ కనెక్ట్ అయింది, మనకి పాజిటివ్కి. అంటే ఈ సిడి కండక్టర్లో మనకి కరెంట్ అనేది రివర్స్ అయింది, ఇప్పుడు డి నుంచి సికి వెళ్తున్నది. అంటే నా కండక్టర్లో కరెంటు రివర్స్ అయింది. అంటే ఇప్పుడు నా సిడి హ్యావింగ్ క్రాస్ అండ్ ఏబి హ్యావింగ్ డాట్. సో ఏబిలో కూడా మనకి కరెంట్ రివర్స్ అయింది. ఇనిషియల్గా ఏ నుంచి బికి ఉంటే కరెంటు, ఇప్పుడు బి నుంచి ఏకి ఉంది కరెంటు, బికాస్ ఈ ఏబి కండక్టర్ మనకి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే సిడి మీద కరెంట్ టార్క్ డైరెక్షన్ డౌన్వర్డ్స్, ఏబి మీద టార్క్ డైరెక్షన్ అప్వర్డ్. సో లైక్ వైజ్ మనకి ఏమవుతుందంటే యూని డైరెక్షనల్ టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కండక్టర్ అనేది మూమెంట్ రొటేషన్లోకి వస్తుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబీ కండక్టర్లో ఎవ్రీ హాఫ్ రొటేషన్కి దాని యొక్క కరెంట్ డైరెక్షన్ మారిపోతున్నది. అంటే ఒకసారి ఇలా ఉంటే ఇంకోసారి ఇలా ఉంటుంది. సో సప్లై డీసీ అయినా సరే మనకి కండక్టర్లోని వోల్టేజ్ కరెంటు మనకి ఏమవుతున్నది, ఎవ్రీ హాఫ్ సైడ్కి రివర్స్ అవుతున్నది. డీసీ సప్లై ఇస్తే కండక్టర్లో ఏసీ కింద ఈ కామ్యుటేటర్ ఆర్ స్ప్లిట్ రింగ్ కన్వర్ట్ చేస్తున్నది. ఇలా డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేసే డివైస్ని ఇన్వర్టర్ అంటారు. అయితే ఈ ఇన్వర్టర్ మనకి ఎలక్ట్రానిక్ ఇన్వర్టర్ కాదు, మెకానికల్ ఇన్వర్టర్. సో యువర్ కామ్యుటేటర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మెకానికల్ ఇన్వర్టర్.